చాలా మంచిది, అది అమలు చేయాలి. మేమేమంటున్నామంటే అసలు పార్టీలు మారితే ఆటోమేటిక్ రద్దు అవ్వాలి ఒకటి. రెండు, క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళ పైన. మోసం ఉంది చూసావా, మోసం చేసినట్టుగా వాళ్ళ పార్టీని మోసం చేయటమే కాదు, ప్రజలను కూడా మోసం, నియోజకవర్గ ప్రజలను కూడా మోసం చేసినట్టు ఆ భయం కూడా ఉండాలి. పోయినసారి కూడా మేము చెప్పాము అది. మూడోది ఏమంటే కొంతమంది స్వేచ్ఛ ఉండాలి కదా, ఇది అప్పుడు ఏంటంటే డిఫెక్షన్ లా వచ్చిన ఉద్దేశం ఏంటంటే 1/3 అయితే వాళ్ళకి అవకాశం ఉందనేది అప్పుడు వచ్చింది. అంటే వాళ్ళు ఎప్పుడు ఓ పార్టీ తరపు గెలిస్తే వాళ్ళు నియంతృత్వం ఉంటే అధినాయకత్వం భరించాలా అనే సెన్స్ నుంచి వచ్చింది. భరించాలా కాదా అన్నప్పుడు నీకు ఇష్టం లేకపోతే నీ పదవికి రాజీనామా చేయి, పదవికి రా. ఈ సాగు చెప్పి చేయడానికి వీల్లేదు. అందువలన వాళ్ళది ఆటోమేటిక్గా రద్దయ్యే, అది కానీ అమలైతే చాలా సంతోషించే వాళ్ళల్లో అదే నిర్ణయం తీసుకుంటే మంచిది. అమలైతే సంతోషించే వాళ్ళలో మేము కమ్యూనిస్టులు మొదటగా ఉంటాం.